నమస్తే, వెల్కమ్ టు లియో. అసెంబ్లీకి పులివెందల పులి వస్తుంది అన్నట్టుగా వైసీపీ నేతలు ఎవరైతే చెప్పారో వారు ఇప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు. ఎందుకంటే 11 మందితో కరెక్ట్గా 11 నిమిషాలు మాత్రమే ఉన్నటువంటి ఒక వైఎస్ జగన్ ఇప్పుడు మొహం ఎవరికి చూపిస్తాడు, ఎలా చూపిస్తాడో తెలియదు. అయితే అసెంబ్లీ సాక్షిగా ప్రతి ఒక్కరిని గుర్తించాలి, ప్రతిపక్షం మాకు ఇవ్వాలి అంటూ వాళ్ళు నినాదాలు చేయడం కానీ, లేదా దీనిపైన స్పందించినటువంటి ఒక పవన్ కళ్యాణ్ స్పందన ఎలా ఉన్నాయి, ఆయన ఏం వ్యాఖ్యలు చేశాడనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, అసెంబ్లీ అనగానే ఖచ్చితంగా జగన్మోహన్ రాగానే సీట్లు ఇచ్చేయాలా, అంటే ఆయనకు మైక్ ఇచ్చేయాలా, గవర్నర్ కూడా మాట్లాడాల్సిన అవసరం లేదా? గవర్నర్ గారు మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఆయన వాళ్ళ మంది మార్బలాన్ని పంపించడం కావచ్చు, ఎవరైతే బొత్స సత్యనారాయణ పక్కన ఉంటే ఆయన్ని కూడా ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అంటే వాళ్ళ డైలాగ్ వాళ్ళ భాషలో చెప్పండి, ఇక్కడ ఏం బీకుతున్నావు అక్కడ పో, వాళ్ళతో పాటు నువ్వు కూడా పోడియం దగ్గర ధర్నా చేయి అన్నట్టుగా చేయడం కానీ దీన్ని ఎలా చూడాలి అంటారు? అసలు అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక సభా మర్యాద తెలియదు. అసలు సభ అంటే ఏంటి, సభలో ఎలా ఉండాలి. నేను 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాను. ఈరోజు ప్రతిపక్ష నేత హోదా కోసం నేను ఒక పదం వాడచ్చో వాడకూడదు, వైసీపీ వాళ్ళ చేత కాట్ల కుక్కల్లాగా దెబ్బలాడిస్తున్నాను అనేది మనకి కనిపిస్తుంది. అంటే నిజంగా వాళ్ళకి వీళ్ళకి తేడా నాకు కనిపించట్లేదండి. ఎందుకంటే ఒక స్టేచర్ ఉండే నాయకుడైతే అడుక్కోడు, అడిగించుకోడు. ఇప్పుడు అడుక్కుంటున్నాడు, అడిగించుకుంటున్నాడు, దానికోసం అలుగుతున్నాడు, ఇన్ని చేస్తున్నాడు. ఇవాళ అసెంబ్లీకి వచ్చి హుందాగా మనం మొన్ననే అనుకున్నామా లేదా, వస్తాడు సంతకం పెట్టి పారిపోతాడు అన్నా. ఇవాళ ఏం చేశాడు, యాక్చువల్గా 2వ గేట్ అయితే మీకు విఐపీస్ని రానిస్తారు. లాస్ట్ టైం ఏదో చంద్రబాబు గారి పుణ్యమా అని ఆయన కారులో వచ్చాడు. ఇవాళ మొత్తానికి 3వ గేట్ నుంచో 4వ గేట్ నుంచో నడుచుకుంటూ వచ్చాడు. అంటే సీన్ అర్థమైంది ఆయనకి. వచ్చాక మీరు చెప్పినట్టుగా 11 మంది ఎమ్మెల్యేలు 11 గంటలు 11 నిమిషాలు ఉన్నాడు. బాబోయ్ పరిగెట్టండి పంచులు పడతాయి అన్నాడు, పారిపోయాడు. అన్నాడా లేదా? అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. ఈరోజు ఓన్లీ గవర్నర్ గారికి సంబంధించినటువంటి ఒక తను మాట్లాడేటువంటి సందర్భం కాబట్టి ఈరోజు లెక్కలోకి రాదు, ఈరోజు అటెండెన్స్ అయితే ఏది ఉండదు అన్నట్టుగా కొంతమంది అంటున్నారు. నిజంగా ఈరోజు లేదు అంటే రేపు మళ్ళీ వస్తాడా పులివెందల పులి అంటే ఏమంటారు? అంటే భయపడి వస్తాడు. అప్పుడు ఎందుకు భయపడతాడు, ఎక్కడ నన్ను సస్పెండ్ చేస్తారు అని. ఇప్పటి వరకు అయితే మనకున్న సమాచారం ఇంకా 60 రోజుల వరకు రాడని. ఇవాళ వచ్చేసాను, నా పని అయిపోయిందని. ఇవాళ ఓన్లీ గవర్నర్ ప్రసంగానికి తీర్మానం ధన్యవాదాలు జరుగుతాయి. ఇవాళ ఇంకేం లేదు సభ. మరి అది ఆయనకు తెలుసో లేదో మనకు తెలియదు. మరి చెప్పిన వాళ్ళు కూడా సరిగా చెప్పారో లేదో. రెండోది, మీరు బొత్స గురించి ఒక వ్యాఖ్య చేశారు. బొత్స వెళ్ళి అక్కడ మాట్లాడలేడు. ఎందుకంటే బొత్స శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. అది మరి జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేదనుకుంటా. నువ్వెందుకు వెళ్ళలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఆయనకంటే ఆయన వెళ్ళొచ్చు, ఇంకా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ అరవచ్చు, ఒక ఎమ్మెల్యే కాబట్టి. కానీ ఆయన అరవలేడు బొత్స. మరి ఆ విషయం ఆయనకి తెలియదు. ఇకపోతే వీళ్ళు చేసిన ఈ ఏమనాలి, దీన్ని కూతనాలో లేకపోతే ఒక నాటకం అనాలో ఏదో, మొత్తానికి ఒక డ్రామా ఇవాళైతే నడిచింది. ఎంత కరెక్ట్గా పట్టుమని 10 నిమిషాలు 11 నిమిషానికి జంప్, అంటే 11 వచ్చింది కాబట్టి. రెండోది, దీని మీద ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించారు. ఆయన చాలా హుందాగా మాట్లాడారు. మీరు చూసుకుంటే కనుక అయితే ఆయన ఏమంటున్నారు, అమ్మా ఇది మా చేతుల్లో లేదు, చంద్రబాబు నాయుడు గారి చేతిలో అంతకంటా లేదు, మీకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం అనేది. మీరు పాపం 175 నుంచి 11కి పడిపోయారు. ప్రజలు మీకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదు అనుకున్నారు. మేమేమీ చేయలేము, పర్సంటేజీలు కాదు ఇక్కడ, సంఖ్యాబలం కావాలి, మీకు సంఖ్యాబలం లేదు అన్నట్టుగా చెప్పారు ఆయన. ఇంకొకటి మంచి మాట ఏమైందంటే, ఆయన అన్నారు నియమాలు అనేవి అందరికీ ఒకటే. మీకు తెలుసో లేదు ఇవాళ ఏం జరిగిందో, నేను వస్తూ ఉంటే అయ్యన్న పాత్రుడు గారు వచ్చారు, వారితో పాటు నన్ను కూడా తీసుకెళ్తూ ఉన్నారు. యాక్చువల్గా అయ్యన్న పాత్రుడు గారు అంటే స్పీకరు, తర్వాత ముఖ్యమంత్రి, వీళ్ళకే ప్రోటోకాల్ ఉంటుంది, డిప్యూటీ సీఎంకి ఉండదు. నేను ఒక మంత్రిని మాత్రమే. నేను అది వారికి చెప్పి నేను వెళ్ళి నా సీట్లో కూర్చున్నాను. ఎందుకంటే నేనే పాటించాలి కదా నియమాలు.
నేను ప్రోటోకాల్ని ఇది చేయకూడదు, దాన్ని బ్రేక్ చేయకూడదు. కాబట్టి మీకు చెప్తున్నాను ఈ విషయం, మనందరం కూడా ఆలోచించుకోవాలి. మీకేదో ఇచ్చేసేయమంటే ఇవ్వడానికి ఇవేమైనా పప్పు బెల్లాల అని ఆయన చాలా హుందాగా చెప్పారు. ఇవాళ ప్రజలు అనుకోవాలండి, మీరు నేను అనుకోవడం కాదు. జమిలి ఎన్నికలు అంటారా, మరి జమిలి ఎన్నికలు వస్తే ఓకే, మీరు అందులో పోటీ చేయండి, తప్పే ఉంది. మళ్ళీ మీకు ప్రతిపక్ష నేత హోదా వస్తుందేమో చూడొచ్చు. అంతేగాని ఇప్పుడు నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని మీరు అలిగి ఏడిస్తే ఏం కుదురుతుంది అన్నట్టుగా ఆయన మాట్లాడారు. అది ఇక్కడ మీరు ఇందాక అన్నట్టు జమిలి ఎన్నికల కోసం జగన్ చూస్తున్నాడా అంటే ఏపీ ప్రజలైతే అది అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నిజంగా జమిలి ఎన్నికల కోసం చూస్తున్నవాడైతే ఇప్పుడు ఒకవేళ ఈ 60 రోజులు రాకపోతే అనర్హత వేట పడితే అక్కడ ఉన్న తన సీటు కూడా కోల్పోతాడేమో. ఉన్న 11 సీట్లలో ఈసారి 1 or 2 మిగులుతాయేమో అనే భయంతోనే ఈరోజు వచ్చి అసెంబ్లీకి వచ్చాడని చెప్పి కూడా అనుకోవచ్చుగా. ఖచ్చితంగా ఇప్పుడు భయంతో వచ్చాడు ఇవాళ. అందులో మీకు ఏమైనా సందేహం ఉందా? ఇప్పుడు నేను ఎవరికి భయపడను, నేను మడమ తిప్పను, మాట తప్పను, పులివెందుల పులి అన్నీ చెప్పిన వాడివి. నువ్వు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే నేను అసెంబ్లీలో అడుగు పెడతాను అని నువ్వు కోర్టుకు ఎక్కిన వాడివి. కోర్టు తీర్పు వచ్చే వరకు వెయిట్ చేయకుండా నువ్వు ఇవాళ ఎందుకు వచ్చావు? నిన్ను ఎప్పుడైతే రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ 60 రోజులు అబ్సెంట్ అయితే మీకు అనర్హత వేటు వేస్తామనేసరికి భయపడి పరిగెట్టుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగా ఓడిపోయాడు. నేను ఖచ్చితంగా మొన్న చెప్పిందే ఇవాళ జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, ఒక ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఓడిపోయాడు, ఒక పులిగా ఓడిపోయాడు, పులివెందుల ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. ఏ రకంగా తీసుకున్నా రాజకీయాల్లో అతను అన్ని రకాలుగా ఓడిపోయాడు. ఒకప్పుడు పోతే పొండి, ఎవరుంటారో ఉండండి పార్టీలో, నాకు భయం లేదు, నేను పార్టీ పెట్టినప్పుడు నా వెంట ఎవరూ లేరు, మా అమ్మ నేనే ఉన్నామన్నా జగన్మోహన్ రెడ్డి ఇవాళ తల్లిని గంటేశాడు, చెల్లిని గంటేశాడు, ఒంటరివాడయ్యాడు. ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఎవడు పిలుస్తాడా వెళ్ళిపోదామని చూస్తున్నారు. మరోపక్క బీజేపీ గేట్లు తెరిచింది వీళ్ళని తీసుకోవటానికి. కాబట్టి ఎవరుంటారు ఈయన పక్కన? ఒంటరివాడవుతాడా? ఒంటరివాడైతే ఎవడో ఓదారుస్తాడు? ఎందుకంటే అన్ని రకాలుగా ఆయన ఒంటరివాడే. అంటే వ్యక్తిగతంగా రాజకీయంగా మనం చెప్తున్నాం. మనం ఇంతకుముందు గతంలో చెప్పామండి, మనం పంచుకోవటానికి ఒక్క స్నేహితుడైనా ఉండాలి, ఒక్క హితుడైనా ఉండాలి. ఇక్కడ హితులు లేరు, స్నేహితులు లేరు, సన్నిహితులు లేరు ఆయనకి. అది ఆయన చేజేతిలో చేసుకున్నాడు. అందుకని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు చాలా హుందాగా ఉన్నాయండి, చాలా చక్కగా చెప్పారు ఆయన. పదవి అనేది అడుక్కుంటే రాదు, ప్రజలు ఇవ్వాలి, దానికి చట్టం ఒప్పుకోవాలి. చట్టంలో నాకు 40% ఉంది ఇచ్చేయమంటే మీకు సీట్లు లేవు కదా అంటున్నారు. మీరే సెట్ చేశారు రూల్స్. మీకు గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి గారే 2019లో ఏమన్నారు? చంద్రబాబు నాయుడు గారిని చూసి 23 అని మీరు పాపం ఆయన ఏడిపించి అందులో సగం కూడా మీరు తెచ్చుకోలేదు. ఉండండి, ఇప్పుడు అందులో సగం కూడా తెచ్చుకోలేదు. అప్పుడు ఏమన్నారు? ఒక్క 4-5 లాగేస్తే మీకు ప్రతిపక్ష నేత హోదా ఉండదన్నారు. ఇప్పుడు ఏమైంది? మీకు అసలు ఆ హోదా కూడా రాలేదు కదా. ఆఖరికి విజయమ్మ గారితో కూడా ఎలక్షన్ ప్రచారం టైంలో అనిపించాడు, కనీసం టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేయాలి, దీనికోసం ప్రార్థన చేస్తున్నా అని చెప్పారు. మొత్తానికి ఆవిడ ప్రార్థనలో పేరు ఎవరి గురించి మాట్లాడిందో తెలియదు కానీ వీళ్ళకి లేకుండా. అంటే ఆవిడ కరెక్ట్గానే అని ఉంటారులేండి. ఆవిడ ముందే చెప్పింది, అప్పుడేదో తెలియక నేను రాజన్న బిడ్డ అనుకున్నాను, వీడు రాజన్న బిడ్డ కాదు నా బిడ్డే కాబట్టి వీడిని పొరపాటును కూడా గెలిపించకండి అని. పవన్ కళ్యాణ్ గారు ఇంకో కరెక్ట్ మాట చెప్పారు. ఏమండి, మీరు జనసేన కంట ఒక్క సీట్ ఎక్కువ తెచ్చుకుని ఉన్నా మీకు ప్రతిపక్ష హోదా వచ్చి ఉండేది, ఆ ప్రతిపక్ష నేతగా మీరు ఉండేవాళ్ళు. మరి పాపం ప్రజలు వద్దనుకున్నారు, నేనేం చేస్తా చెప్పండి అని ఆయన చాలా చక్కగా చెప్పారు. అది జగన్మోహన్ రెడ్డికి మరి చెంపపెట్టిలా తగిలితే కొంచెం జ్ఞానం వస్తుంది. కాదులే దులిపేసుకున్నారనుకోండి ఆయన, ఇంకెవడో ఏం చేయలేడు. అయితే ఎవరైతే 10+1 జగన్ కాకుండా మిగతా ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, జగన్ నిజంగానే నేను రాను అని చెప్పేసి అన్నా సరే ఆ 10 మంది ఎమ్మెల్యేలు మాత్రం ఖచ్చితంగా ఈసారి రావాల్సిందే, రాకపోతే మా పైన అనర్హత పెట్టుబడుతుంది, లేదా మీరు పోను అంటే చెప్పండి మేమన్నా వెళ్తాము, లేదా వేరే పార్టీ అయినా చూసుకుంటాము అని చెప్పేసి చాలా ఒత్తిడి తెచ్చినందుకే జగన్ వచ్చాడని చెప్పి కూడా కొంత సమాచారం. ఏమంటారు? నేను ఒప్పుకోనండి. ఈసారి జగన్ భయపడి వచ్చాడు.
నేను ఆ విషయానికి ఏకీభవించను. ఎందుకంటే జగన్ ఎవడొత్తిళ్ళకి లొంగడు ఫస్ట్ థింగ్. కానీ ఎవడొత్తిళ్ళకి లొంగాడు? ఇవాళ ఒక స్పీకర్కి, ఒక డిప్యూటీ స్పీకర్కి భయపడ్డాడు. ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు కోసమే వచ్చాడు. అనర్హత వేటు భయంతో వచ్చాడు. అంటే నేను ఎమ్మెల్యేగా ఇప్పుడు ఒకవేళ అనర్హత వేటు పడితే మళ్ళా నేను నిల్చుంటే నేను నెగ్గను అనేది ఆయనకి 70 mm కనిపించింది. అదిగాక గవర్నర్ గారు మాట్లాడుతున్న టైంలోనే 11 నిమిషాల నుండి వెళ్ళిపోయారు. ఒకవేళ గవర్నర్ గారు ప్రసంగం అయిపోయిన తర్వాత అయిన పాత్రులు గారో లేదంటే మటుకు త్రిపులార్ గారో ఉండి చెప్పు జగన్ అని చెప్పేసి అంటే అధ్యక్ష అనాల్సి వస్తుందేమో చెప్పి పారిపోయాడు అంటారు ముందే. అది ఉంటే ఉండొచ్చు ఆ భయం. కానీ ఇక్కడ మొహం చెల్లలేదు. ఫస్ట్ చాలా అనీజీగా కూర్చున్నాడు మీరు గమనిస్తే. అది అంటే నేను అన్నట్టుగా సంతకం పెట్టాడు, ఒక పని అయిపోయింది. సరే అసెంబ్లీలో మొహం చూపించాడు. ఇప్పుడు నియోజకవర్గాల్లో ప్రజలు వాళ్ళు రియాక్షన్ ఏంటో చూద్దాం. ఎందుకంటే అక్కడ అసెంబ్లీ బయటకు రాగానే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతుంటే మాస్ ర్యాగింగ్ జరిగింది, మీరు గమనించారో లేదు? అదేంటి జగన్ పారిపోతున్నావా అన్నట్టుగా ప్రజలు అక్కడ నిల్చుని ఉన్న వాళ్ళు అన్నారు, మీరు గమనించండి. కాబట్టి ప్రజలకి బాగా అర్థమైందండి. ఇప్పుడు పాపం మనం ఎవరిని చూసి జాలిపడాలంటే జగన్మోహన్ రెడ్డిని కాదు, బొత్సాని కాదు, లేకపోతే పెద్దిరెడ్డి కాదు, కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి మాత్రం మనం ఖచ్చితంగా జాలిపడాలండి. వాళ్ళు వైసీపీలో ఉన్నందుకు వాళ్ళు జీవితకాలం బాధపడతారో లేదు ఎవెన్యూస్ వెతుక్కుని మరి వేరే పార్టీలకు జంప్ అవుతారో చూడాలి. ఏది ఏవైనా జగన్మోహన్ రెడ్డికి ఆయన జీవితంలో, ఆయన చరిత్రలో, ఆయన చరిత్ర పుటలో ఇవాళ మాత్రం చాలా చేదు మింగిన రోజు. ఎందుకంటే మీకు సామెత తెలుసు, సింగడు అద్దంకి వెళ్ళాడు వచ్చాడు అన్నట్టుగా. మీకు ఇంకో సామెత కూడా ఉంది, పుల్లయ్య వేమవరం వెళ్తాడు వస్తాడు. అలాగా ఇవాళ జగన్ అసెంబ్లీకి వెళ్ళాడు, పారిపోయాడు, అంతే. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా చాలా హుందాగా స్పందించారు. తమకు వచ్చిన సీట్లన్నా వచ్చినట్టే ఖచ్చితంగా నీకు 21 వస్తే ఇవ్వరు, 21 కంటే 1 ఇస్తే ఇస్తారు. 22 వచ్చి ఉంటే ఖచ్చితంగా ఆయనకి ప్రతిపక్ష నేతగా పాప హోదా దక్కేది. అది బ్యాడ్ లక్ అంతే. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ స్పందన మాత్రం చాలా సంచలనం కింద మారింది. సో చూద్దాం మేడం ఏం జరుగుతుంది. మీరు అన్నట్టుగా ఏదైతే వాళ్ళ తమ నియోజకవర్గాల్లో ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది చూద్దాం. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.